ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవి అధికారులు రైతులు భూములపై అక్రమంగా సర్వే చేస్తున్నారని, రైతులకు భయభ్రాంతులకు గురవుతున్నారని, రైతు పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, బెల్లంపల్లి ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేటట్టుగా చేస్తారని, సెంటు భూమి కూడా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను వ్యవసాయ కూలీ సంఘ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 50-60 సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి రైతులు సాగు చేస్తున్నటువంటి భూములు ఇది మా పారాష్ట్ర భూమి అని చెప్పేసి పారాష్ట్రలు రైతులకు దిక్కులేని దిశలో చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏమో పాస్బుక్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అంటుంటే ఒకవైపు పారాష్ట్రలు వచ్చి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుంటూ పారాష్ట్రలు కనీసం ఆలోచన లేకుండా రైతుల మీద ఇష్టం వచ్చిన రీతిలో బెదిరిస్తుండ్రు. ఆ బెదిరించేటువంటి విధానాన్ని పారాష్ట్ర ఆఫీసర్లు మానుకోవాలి. అవసరం అనుకుంటే రాష్ట్రం అంతటా ఈ రైతులు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వకపోతే పారాష్ట్రలు అడ్డుకుంటుంటే తగిన బుద్ధి పారాష్ట్రలో చెప్పవలసిన అవసరం వస్తుంది. కాబట్టి టోటల్గా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు వామపక్షాలు కానీ, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు అన్నీ ఏకమై చెప్పి పారాష్ట్రాలకు ఎదురుగా పోరాడతామని చెప్పేసి రాష్ట్రమంతా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. పారాష్ట్రాలు మాత్రం ఖచ్చితంగా దీన్ని వెనుకాడి రైతులను సరైన రీతిలో బతకనియాలని చెప్పేసి పారాష్ట్రాలకు విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. గత 15 రోజుల నుంచి ఇక్కడ కన్నాల శివర్ల 112 సర్వే నెంబర్ల ఇక్కడ ఉన్న రైతులు దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఆ భూమి మీద సాగు చేసుకుని బతుకుతారు. దానిని ఇలా మన గవర్నమెంట్ పాస్బుక్లు ఇస్తా అని చెప్పేసి వచ్చే నెల 3 తారీఖు గ్రామ సభలు పెట్టింది. అందరూ సంతోషంగా ఉన్న క్రమంలో ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఈ భూములు మాయ అని చెప్పేసి సర్వే చేసి రైతులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకంటే రైతులు ఆ భూమి తప్ప వేరే వాళ్ళకి ఆధారం లేదు, ఆ భూమినే బతుకుతారు. కాబట్టి ఫారెస్టులు అందరూ ఆలోచించాలి. ఇవాళ అక్కడికి వచ్చి రైతులను ఇబ్బందులు పెడితే మేము ఇక్కడ ఉన్న రైతులకు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు భూమికి విషయంలో ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారిని కలుపుకొని మేము అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రైతుల భూమి ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ఫారెస్టులు కూడా దీన్ని అర్థం చేసుకొని దాన్ని ఏదైతే సర్వే చేసిరో అది విరమించుకోవాలి. లేకపోతే